రే కళ్ళు మూయరా, కళ్ళు మూయి. ఏంటి మామ ఏదో ఆలోచిస్తున్నావు సీరియస్గా? నువ్వా కూర్చోరా. ఏంటి నేను ఆడ ఎత్తుక్కుంటూ వస్తుంటే నువ్వు ఏడొచ్చి కూర్చున్నావు చెప్పకుండా వచ్చేసి? మళ్ళీ జాబ్ పోయింది మామ. జాబ్ నేను 10 అటెంప్ట్స్ ఇచ్చాను రా, 11వ అటెంప్ట్ వచ్చింది. నువ్వు 3rd 4th అటెంప్ట్కి ఎలా అయిపోతే ఎలా చెప్పు? నువ్వు మన క్లాస్ టాపర్వి, కాలేజీకి ఫస్ట్, స్కూల్కి ఫస్ట్, నీకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది చెప్పు? దానికైనా ఎంతలా డేలా అయిపోతావు నువ్వు? మళ్ళీ రీస్టార్ట్ చేయాలి మామ. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన ఫినిషింగ్ నువ్వు ఇస్తావురా. నీ గురించి నాకు తెలుసు, గట్టిగా చదువుతావు నువ్వు. డబ్బులకి ఏదైనా ఇబ్బంది అయితే కంగారు పడక నన్ను అడుగు, నేనున్నాను కదా. నీ కోసం నేను హెల్ప్ చేయాలని చెప్పు. సరే పద, టీకి వెళ్దాం పద. కళ్ళు మూయకూడదు, కళ్ళు మూస్తే నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాను. ఎలాగైనా ప్రయత్నించే ఉన్నాను. కళ్ళు మూయను.
అవురా, నీలాంటోడు పుట్టడం వేస్ట్. నువ్వు ఏం సాధించలేవు. చచ్చిపో 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 చచ్చిపో. ఆ! నేను కళ్ళు మూయను. నేను కళ్ళు మూయను. నేను కళ్ళు మూయను. డేయ్! ఎవరురా నువ్వు? నువ్వు కళ్ళు మూసుకోరా ఫస్ట్. మూసుకుంటావా లేదురా? నేను ముయ్యనురా. ఎందుకంటే నువ్వు నా నెగిటివ్ ఆలోచన మాత్రమే. నేను నిన్ను నమ్మను. ఎందుకంటే కళ్ళు మూసినప్పుడు మాత్రమే నేను భయానికి పవర్ ఇస్తున్నాను. ఈసారి భయంగా ఉన్నా కూడా నేను కళ్ళు మూయను. నేను నీ ఆలోచన మాత్రమే. నీ ఆలోచన మార్చగలను కానీ నిన్ను మార్చలేను. అయితే నువ్వు పాజిటివ్గా బతుకుతానంటావు, కళ్ళు తెరిచి బతుకుతానంటావు, నెగిటివ్లో బతకనంటావు, పాజిటివ్గా ప్రపంచాన్ని చూస్తానంటావు, అంతే కదా? సరే అయితే నీతో నాకు ఇంక పని లేదు. నెగిటివ్ అనేది పరిస్థితి కాదు, కళ్ళు మూసేసిన మనసు మాత్రమే.